పారదర్శక పదార్థం గుర్తించండి. కాగితం, చెక్క, గాజు, నూనె కాగితం. గాజు. శూన్యంలో కాంతి వేగం ఎంత? 1,50,000 km/s, 3 lakhs km/s, 4,50,000 km/s, 6 lakhs km/s. బి 3 lakhs km/s. ఒక గాజు గ్లాసు నీటిలో పెన్సిల్ పెడితే ఎందుకు వంగి ఉంటుందో ఏ దృగ్విషయం వివరిస్తుంది? ప్రతిబింబం, వక్రీభవనం, వైవిధ్యం, శోషణ. బి వక్రీభవనం. భూమిపై సహజ కాంతికి ప్రాథమిక మూలం ఏది? చంద్రుడు, స్టార్స్, సూర్యుడు, ఫైర్. సి సూర్యుడు. కింది వాటిలో ఏది కాంతి యొక్క లక్షణం కాదు? కాంతి సరళరేఖలు ప్రయాణిస్తుంది, కాంతి పరావర్తనం చెందుతుంది, కాంతిని మంతం సాధ్యం కాదు, కాంతిని వక్రీభవనం చేయవచ్చు. సి కాంతి మృదువైన మెరిసే ఉపరితలంపైకి వచ్చినప్పుడు ఏమి జరుగుతుంది? శోషణ, వక్రీభవనం, ప్రతిబింబం, వ్యాప్తి. ప్రతిబింబం. సి కాంతిని వాడకుండా వెళ్ళనున్న పదార్థాలని మనం ఏమని పిలుస్తాం? పారదర్శక, పాక్షిక పారదర్శక, అపారదర్శక, ప్రకాశించే. సి కాంతి యొక్క ఏ రంగు తక్కువ తరంగదైర్ఘ్యం కలిగి ఉంటుంది? రెడ్, గ్రీన్, బ్లూ, వైలెట్. వైలెట్. కాంతిని దాని కాంపోనెంట్ రంగులకు విభజించడానికి ఏ పరికరం ఉపయోగించబడుతుంది? అద్దం, లెన్స్, ప్రిజం, వడపోత. సి ప్రిజం. కాంతిని నిర్దిష్టిలు మళ్లించడానికి కారు హెడ్లైట్లో ఏ రకమైన అద్దం ఉపయోగించబడుతుంది? ప్లేన్ మిర్రర్, పుటాకారార్థం, కుంభాకారార్థం, స్తూపాకారార్థం. పుటాకారార్థం. కాంతి ఒక చిన్న రంధ్రం ద్వారం గుండా వెళ్ళి స్క్రీన్పై చిత్రాన్ని ప్రదర్శన ఏమి ఏర్పడుతుంది? షాడో, ఎక్లిప్స్, రెయిన్బో, కెమెరా అబ్స్క్యూరా. కెమెరా అబ్స్క్యూరా. ఎరుపు యాపిల్ ఎందుకు ఎరుపుగా కనిపిస్తుంది? ఇది ఎరుపు మినహా అన్ని రంగులు గ్రహిస్తుంది, ఇది అన్ని రంగులు ప్రతిబింబిస్తుంది, ఇది ఎరుపు రంగు కాంతిని వక్రీభవిస్తుంది, ఇది ఎరుపు రంగు కాంతిని ప్రసారం చేస్తుంది. ఏ కాంతిని కేంద్రీకరించిన కంటిలోని ఏ భాగం బాధ్యత వహిస్తుంది? ఐరిస్, రెటినా, లెన్స్, కార్నియా. సి లెన్స్. తెల్లని కాంతిని దాని రంగులుగా విభజించే దృగ్విషయం ఏంటి? ప్రతిబింబం, వక్రీభవనం, డిస్పర్షన్, వ్యాప్తి. డిస్పర్షన్. ఏ రకమైన లెన్స్ అంచుల కంటే మధ్యలో మందంగా ఉంటుంది? కుంభాకార లెన్స్, పుటాకార లెన్స్, సిలిండ్రికల్ లెన్స్, ప్లానో లెన్స్. ఏ కాంతి ఏ మాధ్యమంలో వేగంగా ప్రయాణిస్తుంది? ఎయిర్, నీరు, గ్లాసు, వాక్యూమ్. వాక్యూమ్.